ప్రైజ్ ది లార్డ్. యేసుతో ప్రతిరోజు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నది. మీ కొరకు మీ దగ్గరకు దేవుని వాక్యాన్ని మోసుకుని వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుని మాటలు మీ వద్దకు మోసుకొని వచ్చింది. మరి దేవుని వాక్యాన్ని వింటారు కదూ, వినండి జాగ్రత్తగా, మీ హృదయాల్లో భద్రపరుచుకునండి. మీరు వినటమే కాదు, ఇంకొకరికి కూడా షేర్ చేయండి, మర్చిపోవద్దు. మరి ఈరోజు ధ్యాన భాగాన్ని మనం చదువుకుందాం. జాగ్రత్తగా వినండి. కీర్తన గ్రంథం 12వ కీర్తనలో 8వ వచనాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా ఈ వచనాన్ని వినండి. నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలు దిక్కులా తిరుగులాడుదురు. విన్నారు కదూ, నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు. వింటూ ఉన్నారా? దేవుడు నరులను యథార్థవంతులుగా చేశాడు, కానీ వారే అనేక విధములైన చెడ్డవాటికి బానిసలైపోయారు. నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైపోతుంది. మనుష్యులు నీచాతి నీచమైన చెడుగునకు బానిసలైపోతున్నారు. కారణం ఏమిటి? దేవుని మాటలు వినక, దేవుని వాక్యాన్ని చదవక, దేవునికి లోబడక, దేవునికి హృదయంలో సోటివ్వక, హృదయాలు కఠినపరుచుకొని నీచాతి నీచమైన పనులకు దిగజారిపోతున్నారు. గ్రహించాలి. నేడు టెక్నాలజీ పెరిగిన దినాల్లో మనం ఉన్నాం. విజ్ఞానం అన్ని కోణాలలో అభివృద్ధి చెందింది. మానవుడు అంతరిక్షములో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎన్నెన్నో కనిపెట్టాడు, కానీ నరుని హృదయంలో నీచమైన ప్రవర్తన ప్రబలిపోతుంది. నరుల హృదయాలు చెడిపోతూ ఉన్నాయి. నాగరికత పెరుగుతూ ఉన్నది. నరుల హృదయాలు నీచమైన వాటికి తావిస్తూ ఉన్నాయి. ఏమంటారు? ఇది మనందరము ఒప్పుకోవలసిన వాస్తవిక సత్యం. కనుక వినాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. నీచమైన వాటిని వదిలిపెట్టండి. నరులలో దేవుని భయము తొలగిపోయింది. దైవ భీతి నరులు కోల్పోతూ ఉన్నారు. గర్వానికి, అహంకారానికి, అవిధేయతలకు లోనైపోతూ ఉన్నారు. మానవులు హృదయంలో దేవునికి సోటివ్వకుండా దేవునికి దూరమైపోతూ ఉన్నాడు, పాడైపోతూ ఉన్నాడు, చెడిపోతూ ఉన్నాడు, దుష్టత్వానికి బానిసైపోతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మానవత నశించిపోతూ ఉండగా దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన వాక్యాన్ని మన యొద్దకే పంపుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యము నీ యొద్దకు వచ్చింది అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ హృదయాన్ని బాగు చేయాలి అని ఆశిస్తూ ఉన్నాడు. సోదరి సోదరుడా, జాగ్రత్తగా విని దేవుని వాక్యానికి లోబడాలి అని మేము ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. అందుకే ప్రేమ గల దేవుడు నిన్ను ప్రేమించి నీ యొద్దకే వాక్యాన్ని తెస్తూ ఉన్నాడు. నీ హృదయాన్ని తడుతూ ఉన్నాడు. ఒక్కసారి దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి అని మేము మనవి చేస్తూ ఉన్నాం. ఏమంటారు? అందుకే నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైపోయినప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుతోళ్ళు. గర్వం పెరిగిపోయింది, అహంకారం పెరిగిపోయింది, అవిధేయతలు ఎక్కువైపోయాయి, దైవ భయం లోపిస్తూ ఉన్నది, దేవుని భయమే లేదు. చివరికి మనుషులు ఎంతవరకు వచ్చారంటే దేవుడు లేడు అనే గర్భ హృదయాలతోటి విర్రవీగిపోతూ ఉన్నారు. సోదరీ సోదరులారా, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి
ఈ వాక్యము ద్వారా మనకు కనువిప్పు కలుగజేయాలి అని, మనలను దేవుడు తన వైపు ఆకర్షించుకోవాలి అని ఈ సందేశం నీ యొద్దకు పంపుతున్నాడు. ఇది మత మార్పిడి కాదు. మతములో దించటానికి, మత మార్పిడి చేయటానికి ఇచ్చే సందేశాలు కావు. నరులు చెడిపోయి నరకానికి వెళ్తూ ఉండగా దేవుడు నరులను ప్రేమించి బాగు చేయాలి అని నీ కొరకు తన ప్రేమను వెల్లడి చేస్తూ ఈ వాక్యాన్ని అందుకు పంపుతూ ఉన్నాడు. ఏమంటారు? ఆలోచించి దేవుని వాక్యాన్ని మీ హృదయాల్లో చేర్చుకొని దీవించబడాలి అని మనవి చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.